సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ 2025 విజేతగా ఎంఐ కేప్ టౌన్ అవతరించింది. తాజాగా జరిగిన ఫైనల్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ను 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా తొలిసారి సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో టైటిల్ను ముద్దాడింది ముంబై. వరుసగా మూడోసారి ఛాంపియన్స్గా నిలిచి టైటిల్ ముద్దాడాలన్న సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్కు సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో నిరాశ ఎదురైంది. సన్ రైజర్స్ను ఎంఐ కేప్ టౌన్ దెబ్బకొట్టింది. 182 పరుగుల లక్ష్య ఛేదంలో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 105 పరుగులకే చాప్ చుట్టేసింది. ఎంఐ బౌలర్లు సన్ రైజర్స్ ను బెంబేలెత్తించారు. దీంతో సన్ రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ కు దిగిన ఎంఐ కేప్ టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టర్, డుసెన్ మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్కు ఈ ఇద్దరు 51 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జానసన్, డాసన్, గ్లీసన్ తలో 2 వికెట్లు తీశారు. మార్క్రమ్, ఓవర్టన్ చేరో వికెట్ దక్కించుకున్నారు. ఈ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేసిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఆల్రౌండర్ మార్కో జాన్సన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. 13 మ్యాచ్ల్లో 204 పరుగులు చేసిన అతడు 18.42 యావరేజ్తో 19 వికెట్లు తీశాడు.